ఒక్క విషయం నేను పాయింట్ చెప్పి మిగతా వాళ్ళకి ఇస్తాను. 2019లో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు దిశ విషయంలో. అప్పుడు అందరూ కూడా ఏమన్నారు, అసలు ఇక ఈ క్షణం నుంచి తెలంగాణ రాష్ట్రంలో అత్యాచారాలు జరగవు, ఏమి జరగవు, ఒక నలుగురిని చంపేశాం కాబట్టి ఇన్స్టెంట్ జస్టిస్ జరిగింది అని చెప్పి పోలీసులు ప్రకటించారు, ప్రభుత్వం ప్రకటించింది. మొత్తము సెలబ్రిటీస్ దగ్గర నుంచి కుటుంబాల దగ్గర నుంచి అందరూ ఒకటే పెట్టారు. కానీ రూల్ ఆఫ్ లాకి వ్యతిరేకంగా వెళ్ళారనేటటువంటి విషయాన్ని మర్చిపోయారు. 2019 నుంచి ఈ క్షణం వరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి నేరాలన్నీ స్త్రీల మీద హైయెస్ట్, మొత్తం ఫస్ట్ మధ్యప్రదేశ్లో ఉంది, సెకండ్ తెలంగాణలో ఉంది. తెలంగాణ మొత్తం దేశంలోనే స్త్రీల మీద అత్యాచారాల విషయంలో, పిల్లల మీద జరుగుతున్న అత్యాచారాల విషయంలో సెకండ్ హైయెస్ట్. ఇది కదా మాట్లాడవలసింది. అంటే ఒక ఇన్స్టెంట్ జస్టిస్ పేరు మీద ఒక నలుగురిని చంపేస్తే అత్యాచారాలు ఆగుతాయా? అది ఆగాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? ముందు చట్టాన్ని పకడ్బందీగా తీసుకురావాలి, దానికి కావలసినటువంటి రిసోర్సెస్ ఇవ్వాలి, అవేర్నెస్ ఇవ్వాలి. కానీ దురదృష్టం ఏంటంటే అవేర్నెస్ పేరు మీద చెత్త నడుస్తుంది మొత్తం అంతా కూడా. ఇది అవేర్నెస్ పేరు మీద ప్రతి వాళ్ళు అవేర్నెస్ ఇచ్చేటటువంటి వాళ్ళే, కానీ వాడు మాత్రం అవేర్నెస్లోకి రాడు. వాడు చట్టం తెలుసుకోడు, వాడు మాట్లాడడు, లేకపోతే ఇంకొక ఆమె వాళ్ళు తెలుసుకోరు, కనీసం చట్టం ఏం చెప్తుందో తెలుసుకోదు, వ్యవస్థలు ఏమున్నాయి, ఎవరు పని చేస్తున్నారు, ఎట్లా పని, ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం అంతా తీసుకెళ్ళి బట్టల మీద పెట్టేసి ఆమె ఇంకొక స్త్రీ మీద అవాకులు చవాకులు పేలటం అనేటటువంటిది ఒక రాజకీయ నాయకురాలు అయినటువంటి సంధ్యారెడ్డి చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో, పైగా ఆమె ఉమెన్స్ కమిషన్ని కూడా విమర్శిస్తుంది. అంటే ఈమె ఒక్కటే కాదు, చాలామంది సంధ్యారెడ్డిలు ఉన్నారు. ప్రతి మనిషిలోనూ, ప్రతి మగవాడిలో, ప్రతి స్త్రీలో చాలామంది సంధ్యారెడ్డిలు ఉన్నారు. ఈ సంధ్యారెడ్డిల్ని మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు శ్రావ్య మాట్లాడతారు.